హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే టమోటా రైస్ అండి. ఇది చాలా ఈజీ అండ్ హెల్తీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని 2 పచ్చిమిర్చిని కూడా చీలికగా కట్ చేసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు 10-15 వరకు జీడిపప్పులు కూడా వేసేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు దాంట్లోనికి 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 4-5 టమోటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసేసుకొని ఆ టమోటాలు పేస్ట్ని కూడా మొత్తాన్ని కొత్తిమీర ఉల్లిపాయలు వేయించిన దాంట్లో వేసేసి బాగా వేయించేసేయాలి. ఒక 5 మినిట్స్ పాటు వేయిస్తే మనకి టమాటా కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా అయ్యేంత వరకు బాగా ఫైన్గా మనం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక చిటికెడు పసుపుని, ఒక స్పూన్ కారాన్ని, ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా వేయించేసేయాలన్నమాట. అవన్నీ బాగా వేగి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూడా వేయించేసేయాలి. చూసారు కదా, నేనైతే ఏ విధంగా వేయిస్తున్నానో అదే విధంగా వేయించేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఉడికేసిందండి. ఇప్పుడు మనకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు తెరలనివ్వాలి. ఫస్ట్ సాల్ట్ కొద్దిగానే వేసుకోండి. మనకి టేస్ట్ చూసుకొని మనకి సరిపోకపోతే ఇంకొద్దిగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే బాగా తెరులుతుందండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఒక 60% వరకు ఉడికిపోయి ఉంటుందండి. అడుగు నుంచి బాగా కలిపేసేసి మరలా మూత పెట్టేసి మళ్ళీ 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మాయిశ్చర్గా చాలా బాగుంటుందండి. కొద్దిగా నీరు ఉంటుంది కదా, ఇప్పుడు ఆ నీరు కూడా పోవాలంటే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలన్నమాట. చూసారా ఎంత స్పైసీగా ఎంత బాగుందోనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రైతాతో కలుపుకొని తింటే ఇంకా బాగుందండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.